ఇక నెక్స్ట్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. వికారాబాద్ జిల్లాలో ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి మండలం నారాయణపూర్ సమీపంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంటకు సీఎం రేవంత్ రెడ్డి సభలో పాల్గొంటారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దాదాపు 20,000 మంది సభకు తరలి వస్తారని అంచనా. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేపట్టారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పరిగి ప్రజలకు ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, జ్యోష్ణ, మనం చూస్తున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఇవాళ ఆయన వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. పరిగి మండలం నారాయణపురంలో ప్రజాపాలన ప్రగతి బాట అనే పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెలలో వికారాబాద్ జిల్లాకు ప్రధానంగా పరిగి నియోజకవర్గం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, త్వరలో చేపట్టబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆయన వివరించబోతున్నారు. దీంతో పాటు ఆయన ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా అటు బీజేపీ పైన ఇటు బీఆర్ఎస్ పైన కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నాం. మనం చూస్తున్నాం, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, మొన్న అయితే నల్గొండ జిల్లాలో కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి సభలో కావచ్చు, వరుసగా సీఎం రేవంత్ రెడ్డి సభలతో అయితే ప్రధానంగా అటు ప్రత్యర్థి పార్టీల పైన కూడా విమర్శలు చేస్తున్నారు. సేమ్ టైం అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రధానంగా అని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, ఇంకొక 2 రోజులు మాత్రమే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార శైలి ఉంది. రేపు కూడా ఆయన వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి సభలో పాల్గొంటారు. ఎల్లుండి మెదక్ జిల్లాలో పాల్గొనబోతున్నారు. ఇవాళ అయితే వికారాబాద్ జిల్లాకు సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పరిగి మండలం నారాయణపురం విలేజ్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజాపాలన ప్రగతి బాటకు సంబంధించినటువంటి బహిరంగ సభలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు కూడా భారీగా ఏర్పాటు చేశారు. ప్రధానంగా నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలను తరలించే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నాయి. సో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సభ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో వచ్చేటువంటి ఈ జిల్లాకు సంబంధించి నేతలందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. సో ఈ సభా వేదిక ద్వారా కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అలాగే వికారాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి పలు వరాలు ఇచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. జ్యోష్ణ. రైట్ అశోక్.